సింగరేణి ప్రైవేటీకరణపై బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణిని అస్సలు పట్టించుకోలేదన్నారు. ఇక నీట్ పరీక్షపై కూడా స్పందించారు కిషన్ రెడ్డి. నీట్ పేపర్ లీక్ అవ్వలేదన్నారు. అర్థం పర్థం లేకుండా రాజకీయ నిరాశ నిస్పృహలతో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయేమైనటువంటి దుగ్ధతో ఈరోజు మరి మాట్లాడితే సరిపోదు. నేను సింగరేణి కార్మికులకు బహిరంగంగా నేను హామీ ఇస్తున్నాను. నేను సింగరేణి కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటాము. ఎక్కడ కూడా సింగరేణిని, ఎందుకంటే కేటీఆర్కు కేసీఆర్కు ఏదైనా బాధ్యత ఉందో లేదో కానీ సింగరేణిని రక్షించాల్సినటువంటి బాధ్యత 49 షేర్ హోల్డర్గా కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ఉందనే విషయాన్ని మనం చేస్తున్నాం. నీట్ మీద 4000 సెంటర్స్లలో ఎగ్జామ్ జరిగితే 4 సెంటర్స్లేనో ఒక పేపర్ బదులు ఇంకో పేపర్ ఇచ్చారు. పేపర్ లీక్ కాలే ఎక్కడ కూడా నీటిది. అది కూడా మేము సీరియస్గా తీసుకున్నాము. దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. కాబట్టి దానిపైన కూడా మేము సానుకూలంగా స్పందిస్తాం. నీటి మీద ఏ రకమైనటువంటి దురుద్దేశం మాకు లేదు. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగినట్లయితే ఉదాహరణకు సౌత్ ఇండియా విద్యార్థులకు ఎక్కువ లాభం జరుగుతుంది. ఎక్కువ మందికి సీట్లు మనకు వస్తున్నాయి. కాబట్టి ఎవరి టాలెంట్ ఉంటే వాళ్ళకు వస్తుంది. అందులో ఈరోజు నీట్లో కూడా ప్రాంతీయ భాషలలో ఎగ్జామ్స్ పెడతాను. అంతకుముందు లేదు. ప్రాంతీయ భాషలలో ఎగ్జామ్స్ రాయొచ్చు. తప్పకుండా నీట్ పైన విద్యార్థులకు న్యాయం చేస్తాము. భవిష్యత్తులో మరింత పారదర్శకతతో కఠినంగా సమర్థవంతంగా నిర్వహిస్తాము. పత్తిని కూడా ఏకంగా 500 రూపాయలు క్వింటాల్కు పెంచడం జరిగింది. ఎప్పుడు కూడా జరగలే. ఎట్ ఏ టైం 500 రూపీస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది ఎంఎస్పి. ఈరోజు 7,521 రూపాయలకు పత్తి క్వింటాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం కోసము నిర్ణయించిందంటే ఈరోజు రైతులకు ఏ రకంగా మేలు చేసేటువంటి విధానం తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.